హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఇది మనకు స్టాటిస్టిక్స్ మరియు సాంఖ్యక శాస్త్రం మరియు నంబర్ సిస్టమ్స్ రెండిట్లో కూడా యూజ్ అయ్యాయి. నంబర్ సిస్టమ్స్లో కూడా మనకు ఇవి ఉంటాయి, బట్ అవి మనకు ఒక్కొక్కసారి సాంఖ్యక శాస్త్రంలో కూడా అప్లై చేసి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తాడు. అయితే మనం రెండిటిపైన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం ఏ విధంగా అయినా ఆన్సర్ చేయగలం. సింపుల్గా మనకు టెట్లో కూడా మరియు డిఎస్సిలో కూడా మనకు అడిగే ఛాన్స్ ఉన్నాయి క్వశ్చన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వైజ్ కొన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మరియు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ కూడా ఉంది కదా, అందులో కూడా మనకు యూజ్ అవుతాయి ఈ ప్రొసీజర్స్ ఫార్ములాస్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మొదటి n సహజ సంఖ్యల మొత్తం. ఇది మనకు ఫార్ములా. మొదటి n సహజ సంఖ్యల మొత్తం అంటే మనకు 1 + 2 అన్ని సహజ సంఖ్యలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు 1 to up to so on, ఓకే, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. వాటి మొత్తం కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఉన్నది. మొత్తం ఈ సమ్మేషన్ యొక్క మీనింగ్ ఏంటి? మనం ఈ సమ్మేషన్ రాసినామంటే మొత్తం అన్నట్టు. సమ్మేషన్ n = ఏంటిది? n × n + 1/2. ఓకే, ఇది మన సహజ సంఖ్యల మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. ఇది చూడండి, దీని మొదటి n సహజ సంఖ్యల సగటు అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇది మనకు సహజ సంఖ్యల మొత్తం అని తెలుసు. మన సగటుకి ఫార్ములా ఏమని తెలుసు మనకు? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సన్ట్రేషన్గా వినండి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏమున్నది? మనకు n × n + 1/2. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కాబట్టి మనం ఏం రాసుకుంటాం? n రాసుకుంటాం. ఓకే, సగటు అడిగినప్పుడు n × n + 1/2n. ఇక్కడ n క్యాన్సల్ అయ్యి మనకి ఏమొస్తుంది? n + 1/2. ఇది మనకు మొదటి n సహజ సంఖ్యల సగటు. ఓకే, యావరేజ్, మధ్యమం, అంక మధ్యమం, యావరేజ్, సగటు. ఓకే, అడిగినప్పుడు ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం. నార్మల్గా సంఖ్యల మొత్తం n సహజ సంఖ్యల మొత్తం అడిగినప్పుడు n × n + 1/2 అనేది యూజ్ చేయాలి. ఇది వచ్చేసి మనకు సగటుకి మరియు సంఖ్యల మొత్తానికి ఫార్ములాస్ రెండు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమున్నది మనకు? మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఓకే, ఇది మనకు సింపుల్గా 7th 8th క్లాస్లో ఈ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి. ఎవరు కనుక్కున్నారు అది కూడా ఉన్నది, బట్ నేను అన్నీ ఒక చోట రాసుకుని మనకు రివిజన్ పర్పస్ డైరెక్ట్గా మనకు గుర్తుండిపోతాయి, అందుకోసమని ఒక చోట రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నార్మల్గా సంఖ్యల మొత్తం అంటే ఇక్కడ n × n + 1/2. ఇప్పుడు ఏంటిది? మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటున్నాడు. వర్గాల మొత్తం అంటే 1² + 2² + 2² up to n². ఫార్ములా ఏమని తెలుసు మనకు? n × n + 1 2n + 1/6. ఇది మన సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఓకే, ఇది వర్గాల మొత్తానికి ఫార్ములా. ఒకవేళ సగటు అడిగిండు అనుకోండి, మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు. సగటు అంటే మనకి ఏందని తెలుసు? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకే, ఇది మన రాశుల మొత్తం. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంతా ఇది. ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కాబట్టి మనం ఏం రాసుకుంటాం? n రాసుకుంటాం. అంటే n × n + 1 2n + 1/6n. ఇక్కడ కూడా n క్యాన్సల్ అయ్యి మనకు యావరేజ్ కి ఫార్ములా ఏం మిగులుతుంది? n + 1 × 2n + 1/6. ఇది మన యావరేజ్ కి ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూడండి, మొదటి n సరి సంఖ్యల మొత్తం అడిగినప్పుడు, ఓకే, కొన్ని మనకి ఇస్తాడు 6 వరకు, 8 వరకు, 10 వరకు, లేకపోతే 10 నుంచి 20 మధ్యలో ఉన్న సరి సంఖ్యల వరుస సరి సంఖ్యల మొత్తం కనుగొండి. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు మనకు. ఈ టైప్ క్వశ్చన్ అనేది పేపర్ 2లో ఒకసారి అడిగిండు. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 + 6 + 4 + up to 2n. ఓకే, మనకు సరి సంఖ్యల యొక్క రూపం ఏంటిది? మనకు 2n. ఓకే, వీటి యొక్క ఫామ్ అన్నట్టు, సరి సంఖ్యల యొక్క ఫామ్, సరి సంఖ్యల యొక్క రూపం, సాధారణ రూపం అన్నట్టు. ఏంటిది మనకు? 2n అనేది సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం. ఓకే, బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటిది? 2n - 1. ఓకే, ఇది సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం 2n, బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం 2n - 1. ఓకే, ఇప్పుడు చూడండి, మొదటి n సరి సంఖ్యల మొత్తం అడుగుతున్నాడు. అయితే మనకు ఫార్ములా ఏంటిది? 2n × n + 1/2. ఓకే, సరి సంఖ్యల మొత్తం 2n × n + 1/2. ఇక్కడ కూడా మనకు 2 క్యాన్సల్ అయ్యి ఏం మిగులుతుంది? n × n + 1. అంతే. ఇది మనకు మొదటి n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా. ఏంటిది? n × n + 1. ఇప్పుడు మనకు సగటు అడిగినప్పుడు, ఓకే, సరాసరి, యావరేజ్, అంక మధ్యమం అడిగినప్పుడు మనం ఏం చేయాలి?
ఇది రాశుల మొత్తం అయిపోతుంది. రాశుల సంఖ్య ఎంత n, n ఇంటూ n+1/n. ఈ n క్యాన్సల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది, n+1 అనేది మనకు ఫార్ములా అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది వచ్చేసి మన మొదటి n సరి సంఖ్యల సరాసరికి ఫార్ములా n+1. సింపుల్ గా వస్తుంది. ఇప్పుడు మనకు చూడండి 2 + 3 + 4 ఓకే 6 వీటి యొక్క సరాసరి కనుగొండి అంటే మనకేంటిది ఎన్ని ఉన్నాయి నంబర్స్ 1 2 3 3 + 1 ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సింపుల్ గా వచ్చేస్తుంది. సరి సంఖ్యల యొక్క సరాసరి ఎన్ని నంబర్స్ ఉంటాయో నంబర్స్ కి ఒకటి యాడ్ చేసేయాలి అంతే. ఇది మన సరాసరి. నెక్స్ట్ చూడండి, మొదటి n బేసి సంఖ్యల మొత్తం. మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటిది మనకు, ఫస్ట్ బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం సింప్లెస్ట్ ఫామ్ ఏంటిది మనకు 2n - 1. ఓకే, మనకేం అని తెలుసు, బేసి సంఖ్యల మొత్తం అంటే n ఇంటూ n+1 - n. ఓకే, 2n - సమ్మేషన్(1) అంటున్నాడు ఇక్కడ. అయితే ఈ రెండు సింప్లిఫికేషన్ చేస్తే మనకు సింపుల్ గా ఏం మిగులుతుంది, n². ఓకే, మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². ఓకే, ఎన్ని ఉన్నాయి 1 3 5 7 అప్ టు 9 వరకు ఉన్నాయి అనుకోండి. అయితే 9 వరకు అంటే ఎన్ని అయితే మనం 1 2 3 7 4 9 5 అంటే 25 అన్నట్టు. ఓకే, వీటి మొత్తం యాడ్ చేసేస్తే మనకు 25 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సరాసరి యావరేజ్ అంటే మనకి ఏం తెలుసు, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల మొత్తం ఎంత వచ్చింది n², రాశుల సంఖ్య n. ఓకే, అయితే మనకేం వస్తుంది /n రాసుకోవాలి. మన ఫార్ములా ఏమొచ్చేసింది, దేనికి ఫార్ములా ఇది సరాసరి. ఓకే, మొదటి n బేసి సంఖ్యల సరాసరి. ఎంత సింపుల్ గా ఉన్నది, ఎన్ని నంబర్స్ ఉన్నాయో అదే వాటి యొక్క సరాసరి అయిపోతుంది. సింపుల్. నెక్స్ట్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చింది ఇక్కడ. 4 యొక్క మొదటి 7 గుణిజాల సరాసరి కనుగొండి అంటున్నాడు. 4 యొక్క మొదటి 7 జన మల్టిపుల్స్ ఆఫ్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 4. ఓకే, 7 మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఓకే, వాటి యొక్క సరాసరి ఏంటో మనం ఎట్లా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత వచ్చింది 112/6 7. ఓకే, ఇదేంటిది మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 16 వచ్చింది. ఇక్కడ చూడండి, 9 యొక్క మొదటి 8 గుణిజాల సరాసరి కనుగొండి అంటున్నాడు. ఓకే, యావరేజ్ ఆఫ్ ద 9 మల్టిపుల్స్ ఆఫ్ 8 అప్ టు 8. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 9 అప్ టు 8. ఓకే, ఎంత వస్తుంది మనకు ఆన్సర్ 40.5 వచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఏం అబ్జర్వ్ చేసినాం ఇక్కడ 40.8 అంటే ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఎంత ఉన్నది 9, హైయెస్ట్ నెంబర్ ఎంత ఉన్నది 72. యావరేజ్ ఎక్కడ వచ్చింది 40 వచ్చింది. 40 అంటే ఇక్కడ మిడిల్ నంబర్ ఏమున్నదో దానికి దగ్గరలో అనేది మనకు యావరేజ్ వస్తుంది. ఇక్కడ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీనింగ్ ఏంటిదంటే మనకు యావరేజ్ యొక్క అంటే సగటు యొక్క కొన్ని నియమాలు ఉన్నాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేను ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, మనం ఏం అబ్జర్వ్ చేసినాం, ఎప్పుడు కూడా ఈ రెండు ప్రాబ్లమ్స్ తోటి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ కూడా మనకి ఏమున్నది హైయెస్ట్ నెంబర్ ఎంత ఉన్నది మనకు 28. ఓకే, లోయెస్ట్ నెంబర్ 4 ఉన్నది. ఇప్పుడు చూడండి మనకి ఎంత వచ్చింది 16 అంతా ఎక్కడ ఉన్నది చూడండి, ఎగ్జాక్ట్ గా మిడిల్ గా ఉన్న నంబర్. ఎన్ని ఉన్నాయి ఇవి 7 అన్నాడు. అయితే 1 2 3 4 5 6 7. ఓకే, 7 అంటే మనకు మిడిల్ లో ఉన్న 16 కి ఈక్వల్ అయింది. అంటే ఎప్పుడు కూడా ఈ రెండు ప్రాబ్లమ్స్ ని చూసిన తర్వాత ఎప్పుడు కూడా మనకు ఏమైతుంది అంటే మన యావరేజ్ సగటు అనేది రాశుల మధ్య భేదంకు సమానమైతే ఓకే, ఇది ఎప్పుడు కూడా మనకు అవి లోయెస్ట్ డిజిట్ కన్నా ఎక్కువ, హైయెస్ట్ డిజిట్ కన్నా తక్కువ. అంటే మన మిడిల్స్ నంబర్ కి దగ్గరలోనే మన యావరేజ్ అనేది వస్తుంది. ఓకే, లోయెస్ట్ నెంబర్ కన్నా ఎక్కువ, హైయెస్ట్ నెంబర్ కన్నా తక్కువ. ఎప్పుడు కూడా మన మధ్యలో మిడిల్ నంబర్స్ ఏవైనా ఉంటాయో వాటికి దగ్గరలోనే మనకు యావరేజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఒక కేసు ఇచ్చిండు. రాశుల సంఖ్య బేసి సంఖ్య అయితే మనం ఏం తీసుకుంటాం, n+1/2 రాశి తీసుకుంటాం. ఓకే, అంటే 7+1/2 దట్ ఈస్ 4th రాశి. 4th రాశి అంటే మనకి ఎంత వచ్చింది 16. ఇక్కడ చూడండి, ఈ రాశుల సంఖ్య ఏమున్నది మనకు బేసి సంఖ్య ఉన్నది. బేసి సంఖ్య అయితే మనం ఏం తీసుకుంటాం n+1/2 రాశి. n అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 7+1/2 రాశి అంటే మనకు 8/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4th రాశి. 4th రాశి అంటే చూడండి 1 2 3 4. 4th రాశి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మనకు డైరెక్ట్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇదంతా టోటల్ ఎక్స్ప్లెనేషన్, టోటల్ మన
సింప్లిఫికేషన్ చేయక ముందే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే, ఒకవేళ ఇచ్చిన రాశులలో ఇచ్చిన అబ్జర్వేషన్స్లలో మనకు బేసి సంఖ్య అయితే మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములా అప్లై చేయాలి. n+1/2 చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది కదా, ఆ రాశిని తీసుకోవాలి. 4 నెంబర్ వచ్చింది అంటే 4th రాశి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి మనకు ఏమి ఇచ్చిండు కేస్ 2లో, ఇక్కడ మనకు 8 అన్నాడు. 8 అంటే మనకు డైరెక్ట్ గా అవుతుంది ఏమవుతుంది ఇక్కడ. సెకండ్ కేసులో ఏమి ఇచ్చిండు మనకు n/2 n+1/2 రాశి అంటే ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్న రెండు రాశుల యొక్క సరాసరి తీసుకోవాలి. 36 + 45 / 2 అంటే 40.5. ఎప్పుడు కూడా మనకు సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మధ్యలో ఉన్న రెండు రాశుల సరాసరిని తీసుకోవాలి. మధ్యలో ఉన్న రెండు రాశుల యొక్క సరాసరి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వదిలిపెట్టేసినాం, ఇక్కడ 3 వదిలిపెట్టేసినాం, మిగిలిన ఏంటిది 36, 45. వీటి యొక్క యావరేజ్ తీయాలి. ఓకే, 36 + 45 / 2 వీటి యొక్క యావరేజ్ తీసేస్తే మనకు డైరెక్ట్ గా ఏమొస్తుంది, మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇది మన సింప్లెస్ట్ ఫామ్. ఇదంతా మనకు సింప్లిఫికేషన్ చేయక ముందే మనం ఈ నంబర్ పైన ఇచ్చిన రాశులు సరి సంఖ్యలలో ఉన్నాయా బేసి సంఖ్యలో ఉన్నాయా తెలుసుకుంటే మనకు డైరెక్ట్ గా మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్ లలో మనం ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఓకే, ఈ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ యొక్క సరాసరి ఎంత 2, 5, 7, 4. ఓకే, ఈ నంబర్స్ యొక్క సరాసరి ఎంత వచ్చింది మనకు, యావరేజ్ 4.5 వచ్చింది. ఓకే, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, యాడ్ 2 టు ఎవ్రీ అబ్జర్వేషన్. ఓకే, యాడ్ 2 నంబర్ టు ఎవ్రీ అబ్జర్వేషన్. యాడ్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు 2 యాడ్ చేసినప్పుడు మనకి ఏం వచ్చినాయి, న్యూ నంబర్స్ ఏం ఏర్పడినాయి మనకు 4, 7, 9, 6. ఓకే, వీటి యొక్క యావరేజ్, వీటి యొక్క సరాసరి కనుక్కోండి. ఎంత వచ్చింది మనకు 6.5 వచ్చింది. ఫస్ట్ ఎంత వచ్చింది 4.5. ఎంత పెరిగింది చూడండి, +2 అనేది పెరిగింది. ఎవ్రీ అబ్జర్వేషన్ కి మనం +2 యాడ్ చేసినప్పుడు మనకు వచ్చిన అబ్జర్వేషన్ యొక్క సరాసరి యావరేజ్ కూడా ఎంత అయింది, +2 అనేది పెరిగింది. ఇక్కడ చూడండి, సబ్ట్రాక్ట్ -1 ఫ్రమ్ ఎవ్రీ అబ్జర్వేషన్. ఓకే, సబ్ట్రాక్ట్ ఎవ్రీ అబ్జర్వేషన్ నుంచి -1 అనేది తీసేయండి. తీసేస్తే మనకి ఏమొస్తుంది 1, 4, 6, 3. ఇది కొత్త అబ్జర్వేషన్స్. ఓకే, న్యూ అబ్జర్వేషన్. వీటి యొక్క సరాసరి కనుగొండి. ఎంత వచ్చింది 3.5 వచ్చింది. ఫస్ట్ ఎంత ఉండే 4.5, 3.5 వచ్చింది. అంటే ఏమైంది -1 అనేది తగ్గింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, మల్టిప్లై విత్ 2. ఓకే, రెట్టింపు చేయండి అంటున్నాడు. రెట్టింపు చేస్తే మనకు వచ్చిన అబ్జర్వేషన్ ఎంత 9. ఫస్ట్ ఎంత వచ్చింది మనకు 4.5 ఉంది. ఎంత పెరిగింది 9 అయింది. అంటే ఎంత అయింది, డబుల్ అయింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సరాసరి అనేది రాశుల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకే, రాశుల సంఖ్య పెరుగుతూ పోతే సరాసరి కూడా పెరుగుతుంది. ఒకవేళ రాశుల సంఖ్య తగ్గుతూ పోతే సరాసరి కూడా తగ్గుతుంది. అనులోమానుపాతం అంటే వాటి యొక్క మీనింగ్ ఏంటిది, ఇచ్చిన అబ్జర్వేషన్ యొక్క వాల్యూస్ పెరిగితే సరాసరి కూడా పెరుగుతుంది, వాల్యూస్ తగ్గితే సరాసరి కూడా తగ్గుతుంది. ఇది మనకు ఒక 6th క్లాస్ లో ఉన్నది దీని గురించి డీటెయిల్స్. మరి 8th క్లాస్ లో కూడా ఉన్నది. ఓకే, అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచే కలెక్ట్ చేసి చెప్తున్నాను. నేను కొత్తగా నేనేం క్రియేట్ చేయలేదు. ఓకే, మనం ఏమైనా ప్రిపేర్ అవుతున్నామంటే ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే మన టెక్స్ట్ బుక్స్ మనం ఒక్కొక్క పాయింట్, ప్రతి పాయింట్ డీప్ గా చదివితే మనకు డీటెయిల్ గా మనకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోతుంది. మనం ఏ విధానం క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ మనం కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీనింగ్ ఏంటిది, ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇక్కడ మనము ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే డైరెక్ట్ గా అర్థం అవుతుందని ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చూడండి ఎంత సింపుల్ గా. +2 యాడ్ చేసిన అయితే అబ్జర్వేషన్ కూడా యావరేజ్ కూడా +2 పెరిగింది. -1 సబ్ట్రాక్ట్ చేసిన అయితే -1 అనేది ఇక్కడ తగ్గింది. ఓకే, డబుల్ చేస్తే ఏమైంది, అబ్జర్వేషన్ కూడా మన యావరేజ్ కూడా డబుల్ అయింది. అంటే దీన్ని బట్టి మనం ఒక పాయింట్ క్రియేట్ అయింది. ఇక్కడ ఏంటిది, అది సరాసరి అనేది రాశుల సంఖ్యకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటిది ఇక్కడ, ఇంకొక పాయింట్ చూడండి. ఇక్కడ సగటు అనేది అత్యధిక రాశుల మధ్య ఉంటుంది. ఓకే, ఇచ్చిన రాశులలో ఏదిని ఒక రాశికి కూడా సమానం కావచ్చు. ఓకే, ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటిది, ఇక్కడ ఈ ప్రాబ్లం లో చూపెట్టిన చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ లో ఏమైతుంది 40.5 అంటే దగ్గరగా ఉన్నది.
ఒక్కొక్కసారి ఏమైతుంది, ఇచ్చిన అబ్జర్వేషన్లలో మనకు సగటు అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇచ్చిన అబ్జర్వేషన్లలోనే మనకు సగటు అనేది ఉన్నది. అంటే ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే సరాసరి అనేది అత్యధిక రాశుల మధ్యలోనే ఉంటుంది, లేకపోతే ఇచ్చిన అబ్జర్వేషన్స్లలోనే ఏదో ఒకటి మనకు సరాసరి అనేది అవుతుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు 7th క్లాస్ ప్రాబ్లం, టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ బుక్ తీసుకుని టోటల్ గా ఒక దత్తాంశం నుండి 10 రాశులలో గరిష్ట విలువ 25 గాను కనిష్ట విలువ 15 గాను ఉన్నది. ఈ పరిశీలన సగటు ఈ క్రింది వాణిలు. అంటే ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఏమించి 7th క్లాస్ క్వశ్చన్ ఇది. గరిష్ట విలువ 25 ఉందట, కనిష్ట విలువ 15 ఉన్నది. అంటే మనకు ఈ పాయింట్ నుంచి మనం ఏం చెప్పచ్చు, ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మనకు సగటు అయ్యే ఛాన్స్ దేనికి ఉంది, 12 అయితే కాదు, ఎందుకు 15 కన్నా తక్కువ ఉంది. 27 అయితే కాదు, ఎందుకు 25 కన్నా ఎక్కువ ఉంది. అంటే అయ్యే ఛాన్స్ ఏమున్నది మనకు 21. ఓకే, 21 అనేది మనకు సరాసరి అనేది అవుతుంది. ఎందుకు సరాసరి ఎప్పుడు కూడా యావరేజ్, సగటు, అంక మధ్యమం. ఓకే, ఎప్పుడు కూడా మనకు ఇచ్చిన రాశులలో లోయెస్ట్ డిజిట్ ఆర్ హైయెస్ట్ అబ్జర్వేషన్ మధ్యలోనే ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి ఇచ్చిన అబ్జర్వేషన్స్ లలోనే మనకు సగటు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనకు సగటు అయ్యే ఛాన్స్ దేనికి ఉంది, 21 కి ఉంది. ఎందుకు, ఇది 25 కన్నా తక్కువ ఉంది, 15 కన్నా ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, అందులో కూడా ఫార్ములాస్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.